హలో, నేను మీ సిఎస్ రావు. సంక్రాంతి పండుగ 10 రోజులు ముందుగానే వచ్చినట్టు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే 3 సినిమాలు హడావుడి కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా, అలాగే గేమ్ చేంజర్, డాకు మహారాజ్. ఈ 3 సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజులు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. అయితే ఈ సినిమాల్ని రిలీజ్ ఎక్కడ చేయాలి థియేటర్లో అనే దాని మీద ఇప్పుడు అంతర్గతంగా ఒక వార్ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఎవరి మధ్య ఈ వార్ జరుగుతుంది అనే దాని మీద మనం కొంత విశ్లేషణ చేసుకుంటే క్లుప్తంగా, వాస్తవంగా థియేటర్లకు సంబంధించి ఒక 4 ఫ్యామిలీల ఆధీనంలో ఉంటాయి అని చెప్పేసి చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి మాట. వాళ్ళలో ప్రధానంగా అల్లు ఫ్యామిలీ, 2 దగ్గుబాటి ఫ్యామిలీ, 3 దిల్ రాజ్, 4 ఇక మిగతా వాళ్ళు. సో కాబట్టి ఈ 4 కుటుంబాలకు సంబంధించి థియేటర్లు ఎప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి అనేది సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం. అయితే ఇక్కడ ఈ 3 సినిమాలు విడుదల అనేది సమన్వయం చేసుకొని విడుదల చేస్తున్నారు. గేమ్ చేంజర్ అనేది 10వ తారీఖు రిలీజ్ అవుతుంది అని చెప్పి ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ విడుదలను అడ్డుకునేటువంటి ప్రయత్నం తమిళ నిర్మాతల మండలి ప్రయత్నం చేస్తుంది అక్కడ. దాంతో ఆ సినిమా విడుదలని వాయిదా వేసుకోవాలి అనేటువంటి ఒక విజ్ఞప్తి తమిళ నిర్మాతల మండలి నుంచి వచ్చింది. దానికి కారణం ఏంటంటే శంకర్ డైరెక్షన్లో నిర్మితమైనటువంటి ఇండియన్ 3 సినిమా ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత గేమ్ చేంజర్ విడుదల చేసుకోవాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన తమిళ నిర్మాతల మండలి నుంచి నిర్మాతల మండలికి లైకా అనేటువంటి సంస్థ ఒక దరఖాస్తు పెట్టింది. ఈ లైకా సంస్థ, నిర్మాణ సంస్థ నిర్మాతల మండలికి, తమిళ నిర్మాతల మండలికి దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత తమిళ నిర్మాతల మండలి గేమ్ చేంజర్ని విడుదలని అడ్డుకుంటున్నాము, విడుదల ఉండదు 10వ తారీఖు అనేది చెప్పారు అని ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ అయినటువంటి క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా హీరో అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అయిపోయి అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది చెన్నైలో అనేటువంటిది ఒక ఇండికేషన్, అంటే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా డెప్త్కి వెళ్తే లైకా నిర్మాణ సంస్థ ఇండియన్ 3 సినిమాని నిర్మించింది, నిజమే. ఆ సినిమా విడుదల చేసిన తర్వాతనే గేమ్ చేంజర్ సినిమా విడుదల చేయాలని చెప్పి అభ్యర్థించింది. కానీ ఇండియన్ 3 సినిమా మీద హోప్స్ లేవు, అంచనాలు లేవు. ఎందుకంటే ఇండియన్ 2 సినిమా ఆశించినటువంటి స్థాయిలో థియేటర్ల దగ్గర నిలబడలేకపోయింది. కాబట్టి ఇండియన్ 3 సినిమా రిలీజ్ అయితే కనుక దాని కంటిన్యూషన్లో గేమ్ చేంజర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియన్ 3 సినిమా థియేటర్ల దగ్గర ఫెయిల్ అయితే దాని ప్రభావం గేమ్ చేంజర్ మీద పడుతుంది. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా, అటు గేమ్ చేంజర్ కానీ, ఇటు ఇండియన్ 3 సినిమా కానీ, ఇండియన్ 2 సినిమా కానీ శంకర్ డైరెక్షనే. సో శంకర్ డైరెక్షన్లో ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి ఇండియన్ 2 సినిమా అనేది థియేటర్ల వద్ద ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికే ఫెయిల్యూర్ బాట్లో శంకర్ గారు ఉన్నారనేటువంటి టాక్ ఉంది తమిళ ఇండస్ట్రీలో, కోలీవుడ్లో. కాబట్టి గేమ్ చేంజర్ని ముందు రిలీజ్ చేయాలి. ఇండియన్ 3 సినిమా ఒకవేళ రిలీజ్ చేసినా కానీ అది ఆడేటువంటి పరిస్థితి లేదు, అంచనాలు తక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు తమిళ నిర్మాతల మండలి గేమ్ చేంజర్ విడుదలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. గేమ్ చేంజర్ని ముందు రిలీజ్ చేస్తే కనుక గేమ్ చేంజర్ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా హిట్ టాక్ వస్తే ఇండియన్ 3 సినిమా ఆ తర్వాత విడుదల చేసుకుంటే దానికి కూడా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ముందు గేమ్ చేంజర్ యథావిధిగా ప్రకటించిన విధంగా 10వ తారీఖున జనవరి విడుదల చేయాలి అని నిర్ణయించుకున్నారు కోలీవుడ్లో కూడా. సో ఎలాగో టాలీవుడ్లో డేట్ నిర్ణయించేశారు. అయితే టాలీవుడ్లో, కోలీవుడ్లో, వరల్డ్ వైడ్ కూడా అన్ని చోట్ల కూడా, అన్ని భాషల్లో కూడా ఆ సినిమాని జనవరి 10వ తారీఖునే విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తేదీ ప్రకారమే విడుదల కాబోతుంది. కాకపోతే మధ్యలో వచ్చినటువంటి హడ్డీలు స్ప్రెడ్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి, అంటే ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకి వచ్చేటప్పటికి ఆంధ్ర సీడెడ్ నైజం. ఇక్కడికి వచ్చేటప్పటికి థియేటర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎందుకు ఉంది? ఇప్పుడు దిల్ రాజుకు సంబంధించినటువంటి సుమారు 150 థియేటర్లు
సీడెడ్ ఏరియాలో ఉన్నాయని చెప్పి అంచనా ఉంది. సో మిగతా ఆంధ్ర, నైజాం ఇలా సీడెడ్ ఇలా ఉంటాయి అన్ని థియేటర్లు కూడా. కాబట్టి ఇక్కడ 150 థియేటర్లు దగ్గుపాటి సురేష్ బాబు గారు ఉన్నాయి. ఈ 150 థియేటర్లు ఆయన సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాని విడుదల చేసుకునే అవకాశం ఉంది. 10వ తారీఖున గేమ్ చేంజర్ విడుదలవుతుంది, అన్ని థియేటర్లో విడుదలవుతుంది. ఈ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది. అక్కడ వరకు ఇబ్బంది లేదు. అయితే 12వ తారీఖున డాకు మహారాజ్ వస్తుంది. అది కూడా దిల్రాజు గారిదే. దిల్రాజు గారే డిస్ట్రిబ్యూటరు. సో కాబట్టి దిల్రాజు గారు ఆయన థియేటర్లో విడుదల చేసుకునే అవకాశం ఉంది. కొన్ని థియేటర్లు గేమ్ చేంజర్కి, కొన్ని థియేటర్లు డాకు మహారాజ్కి. ఒకవేళ గేమ్ చేంజర్ 10వ తారీఖు విడుదల అవుతుంది కాబట్టి 2 రోజుల్లో ఆ సినిమా ఏంటి అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఏ థియేటర్లో డాకు మహారాజ్కి అవకాశం ఇవ్వాలనేది నిర్ధారించుకొని డాకు మహారాజ్కి ఇస్తారు. ఇక 14వ తారీఖున మీకు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా వస్తుంది. అంటే 150 థియేటర్లు దగ్గుపాటి సురేష్ బాబు వాళ్ళవి కాబట్టి ఈ 150 థియేటర్లో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా విడుదల చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్కి కానీ ఆ 150 థియేటర్లో అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది వాళ్ళ వెంకటేష్ నటించినటువంటి సినిమా లీడ్ రోలు. కాబట్టి ఆ 150 థియేటర్లో 14వ తారీఖు నుంచి ఖచ్చితంగా డాకు మహారాజ్ కానీ లేదంటే గేమ్ చేంజర్ కానీ తీసేయాల్సి వస్తుంది. హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా సరే. సో కాబట్టి ఈ థియేటర్ల అడ్జస్ట్మెంట్ అనేది అంతర్గత వార్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే గేమ్ చేంజర్ వస్తుంది. ఫస్ట్ 2 డేస్ ఎలాంటి ఇష్యూ లేదు. 12వ తారీఖున డాకు మహారాజ్ వస్తుంది. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. అయితే ఆ సినిమాలు అంచనాలను బట్టి విడుదలైన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటారు దిల్రాజు గారు. ఎందుకంటే దిల్రాజు గారికి సంబంధించినటువంటి సినిమాలు కాబట్టి అవి 2 కూడా. అయితే 14వ తారీఖు సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది కాబట్టి సరిగ్గా ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ సినిమాని వాళ్ళ థియేటర్లో వేసుకుంటారు 150 థియేటర్లో కూడా. కాబట్టి అక్కడే ఈ 2 సినిమాలకి ప్రాబ్లం వస్తుంది. మొత్తం మీద సంక్రాంతి బరిలో నిలబడేటువంటి సినిమాలుగా లేదంటే పోటీ బాగా ఉన్నటువంటి సినిమాలుగా ఇప్పుడు డాకు మహారాజ్ గారు సంక్రాంతికి వస్తున్నాం కానీ అనేది ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్గా సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా విడుదలవుతుంది. అంటే ఫస్ట్ 2 డేస్లోనే వసూలు మొత్తం రాబట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం ప్రయత్నంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే బెనిఫిట్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది, అలాగే ధరలు పెంచుకునేదానికి కూడా అవకాశం ఇచ్చింది. అదే తెలంగాణ ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దానికి సంబంధించినట్టు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దిల్రాజు గారు రేవంత్ రెడ్డి గారితో లైజనింగ్ చేసుకొని బెనిఫిట్స్ వాళ్ళకి కానీ లేదా టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటుకి కానీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేస్తారనేది కూడా వినిపిస్తూ ఉంది. అది జరిగితే కనుక ఖచ్చితంగా వసూళ్ళు తొలి 2 రోజుల్లోనే రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా థియేటర్లకు సంబంధించిన అడ్జస్ట్మెంట్ మీదనే వసూళ్ళ వ్యవహారం ఆధారపడి ఉంటుంది. సో దీంతో అంతర్గతమైనటువంటి ప్రచ్ఛన్న వార్, థియేటర్ల వార్ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి బరిలోకి దిగేటువంటి సినిమాల మధ్య అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ సినిమాల థియేటర్ల అడ్జస్ట్మెంట్ నేపథ్యంలో ఏ సినిమాకి ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఏ సినిమానికి అనుకూలమైనటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.